లేడీస్ అండ్ జెంటిల్మెన్, దిస్ ఈజ్ వైజాగ్ సత్య. అఘోరి శ్రీనివాస్ ఈరోజే చంచల్గూడ జైల్, హైదరాబాద్ జైలు నుండి బయటకు వచ్చాడు. ఈరోజు ఆగస్టు 19. మీ అందరికీ తెలుసు, అఘోరి శ్రీనివాస్ని ఉత్తరప్రదేశ్లో మన హైదరాబాద్ పోలీసులు ఏప్రిల్ 22న అరెస్ట్ చేశారు. ఎందుకంటే హైదరాబాద్ శంకరపల్లికి చెందిన ఒక సినీ నిర్మాత, లేడీ నిర్మాత కేసు పెట్టింది, చీటింగ్ కేసు, ఫ్రాడ్ కేసు. అఘోరి శ్రీనివాస్ నా దగ్గర 10 లక్షలు తీసుకున్నాడు పూజల కోసమని, చీటింగ్ చేసి ఎక్కడికో వెళ్ళిపోయాడని. సో ఆ కారణంగా అరెస్ట్ చేశారు. ఆల్మోస్ట్ 4 months జైల్లో వేశారు, చంచల్గూడ జైల్లో. ఈరోజే రిలీజ్ చేశారు అఘోరి శ్రీనివాస్ని. రిలీజ్ అయినాక అఘోరి శ్రీనివాస్ ఇంటర్వ్యూ కూడా ఇచ్చాడు ఆర్టీవీకి. ఆ ఇంటర్వ్యూలో ఏం చెప్పాడంటే, శ్రీవర్షిని నన్ను మోసం చేసింది, ఫేమస్ అవుదామనే ఉద్దేశంతోనే నా దగ్గరకు వచ్చింది, తన లవ్ రియల్ కాదు, ఇక ముందు తనకి నాకు ఎటువంటి సంబంధం ఉండదు, నేను నాగసాధుని, ఇక్కడ నుంచి నేను కాశీ వెళ్ళిపోతాను, ఇక ముందు నేను సనాతన ధర్మం కోసమే ఫైట్ చేస్తానని చెప్పడం జరిగింది. నేనైతే చాలా సంతోషించాను. ఎందుకంటే ఈ ప్రేమలు దోమలు అన్నీ వదిలేశాడు అఘోరి శ్రీనివాస్. ఇప్పటికైనా తెలుసుకున్నాడు, శ్రీవర్షిని అనే వ్యక్తి కేవలం ఫేమస్ అవుదామనే ఇన్నాళ్ళు అఘోరి శ్రీనివాస్ చుట్టూ తిరిగిందనే విషయం. సో మేము కూడాను హిందూ యాక్టివిస్టులం, సనాతన ధర్మం కోసం ఫైట్ చేసే వాళ్ళం కనుక ఎవరు సనాతన ధర్మం కోసం పోరాటం చేసినా తప్పకుండా మేము సపోర్ట్ చేస్తాము. ఇక ముందు అయినా మంచిగా బతకాలని కోరుకుంటున్నాను అఘోరి శ్రీనివాస్ని. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ సెకండ్ ఇన్నింగ్స్. ఓం నమ శివాయ. కృష్ణ వందే జగద్గురు. జై శ్రీరామ్.